హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ బ్లాగ్స్. ఈరోజు నేను మీతోటి ఎండి తునకల కర్రీని అయితే షేర్ చేసేసుకుంటానండి. ఈ ఎండి తునకల కర్రీ కోసం అయితే మనకి మెయిన్ మటన్ కావాలన్నమాట. మటన్ మనం ఒక 5 to 6 kgs కనుక సమ్మర్లో తెచ్చేసుకొని ఇలాగా ఎండకి పెట్టేసాము అంటే ఇలా డ్రై అవుతుంది. అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కుక్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది సమ్మర్లో ఇలాగ ప్రిపేర్ చేసుకోవటానికి బాగా ఛాన్సెస్ అయితే ఉంటాయండి. మామూలు సీజన్స్లో అయితే ఇవి అంతగా డ్రై అవ్వవు. మనకి సమ్మర్ సీజన్లోనే మనం ఇట్లాగ వీటిని అయితే డ్రై చేసేసుకోవచ్చు. ముందుగా వీటిని అయితే నేను కోల్డ్ వాటర్తో 2 to 3 times అయితే వాష్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను హాట్ వాటర్ అన్నది వేసుకున్నానండి. హాట్ వాటర్ వేయటం వలన మనకి మటన్ అన్నది సాఫ్ట్ అవుతుంది. వాటర్ బాగా హాట్ అయిన తర్వాత ఈ మటన్లోకి మనం హాట్ వాటర్ అన్నది వేసేసుకోవాలి. అలాగా హాట్ వాటర్ వేసిన తర్వాత ఒక 1/2 hour వరకు పక్కన పెట్టేసాము అంటే మటన్ అన్నది మనకు సాఫ్ట్ అవుతుందన్నమాట. చాలా గట్టిగా ఉంటుందండి మటన్ అన్నది. మనం 15 days వరకు సమ్మర్లో పెట్టాము అంటే ఇంకా ఆలోచించండి ఎంత డ్రై అయి ఉంటాయో అవి. చూడండి, మన హాట్ వాటర్ వేసిన తర్వాత మటన్ అన్నది కొద్దిగా సాఫ్ట్ అయింది. ఇప్పుడు ప్రిపరేషన్ కోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ అన్నది వేసేసుకున్నాను. ఈ కర్రీలోకి ఇక్కడ నేను ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. హీట్ అయిన ఆయిల్లోకి ఇక్కడ నేను ఆనియన్, గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్, గ్రీన్ చిల్లీ అన్నవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ ఉంది కదండి, ఆ మటన్ అయితే ఇలాగా వేసేసుకోవాలి. ఈ మటన్ అన్నది మనకి బాగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్లో కుక్ అవ్వటం వలన మనకి టేస్ట్ అన్నది బాగా వస్తుందన్నమాట. ఇలాగ మూత పెట్టేసుకొని ఒక 10 minutes వరకు మనం కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే మటన్ అన్నది మనకి ఫ్రై అయిపోయింది. ఇక్కడ వీటిలోకి ముందుగా కట్ చేసుకున్న టమాటోలను అయితే వేసేసుకుంటున్నాను. టమాటోలు వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టమాటో అన్నది బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఇలా ఒకసారి మనము లిడ్ తీసి చూసాము అనేసి అంటే మనకి టమాటో అన్నది కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది. ఇంకొద్దిగా సాఫ్ట్ అవ్వాలండి. ఇలా సాఫ్ట్ అయిన కర్రీలోకి అయితే ఇప్పుడు నేను 1 tablespoon వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసేసుకున్నాను. అలానే 1.5 tablespoon వచ్చేసి కారం అన్నది యాడ్ చేసేసుకున్నానండి. ఇక్కడ మనం టమాటో వేసాం కాబట్టి బాగా తీయగా అవుతుంది కర్రీ, కాబట్టి కారం అన్నది కొద్దిగా ఎక్కువే పడుతుంది. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకుంటున్నాను.
1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అన్నది వేసేసుకున్నాను. అలానే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. ఇవన్నీ అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్మాల్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మనకు కొద్దిగా గ్రేవీ కోసం అయితే నేను వాటర్ అన్నవి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఇలాగా ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఒకసారి ఇక్కడ మనం సాల్ట్ అన్నది చెక్ చేసుకున్నాము అంటే తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ నేను అయితే సాల్ట్ అన్నది చెక్ చేసేసుకున్నాను. నాకు పర్ఫెక్ట్గా అన్నీ అయితే సరిపోయినాయి కాబట్టేసి ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకున్నానండి. 3 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దానిలోకి నేను కొత్తిమీరను వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ వరకు కుక్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇది మనకి రైస్లో కానీ చపాతీల్లో కానీ బాగుంటుందండి. ఈ కర్రీని మనకి మటన్ ఫ్లేవరే ఉంటుందన్నమాట. కాకపోతే మనం డ్రై మటన్ వేసాం కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకునే మటన్ లానే టేస్ట్ అన్నది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలాగా మనకి ఎప్పుడైనా కానీ చేసుకునేటట్టు మనకి ఉండాలి అనేసి అంటే ఇలాగ మటన్ అన్నది మనం స్టోర్ చేసేసుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలాగా ఈ మటన్ అయితే కుక్ చేసేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే ఎండు తునకలు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.